విన్న కాడికి జస్ట్ వాడు ఇప్పుడే వండుకోండు. ఇట్లా విన్ను వంటలు వేస్తాడు కూడా. జస్ట్ ఇట్లా వండుకుని అంతే. నిద్ర విన్ను కాడికి బయట పోయి మాట్లాడతా. మా విన్నుగాడికి సర్ప్రైజ్ అని చెప్పినాం కదా, సో ఇక్కడ పెట్టిండు. సో ఏంటనేది ఫస్ట్ మీకే చూపిస్తాను చూడండి. అస్సలు మా విన్నుగాడికి ఐడియా లేదు. అంటే ఎప్పుడో 2-3 మంత్స్ బ్యాక్ అయితే మేము చెప్పినాం, కానీ ఇప్పుడు కూడా రీసెంట్గా వాడు అంటూ ఉండే నాన్న ఇప్పిస్తాడంట అని. కానీ వాడు కంప్లీట్గా మర్చిపోయిండు. మా హస్బెండ్ గుర్తు పెట్టుకొని తెచ్చిండు, కానీ వాడికి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి మళ్ళీ ఏంటంటే అది ఇప్పిస్తా అనే మ్యాటర్ వాడికి మైండ్కి రాకుండా చేసిండనమాట, సర్ప్రైజ్గా ఫీల్ అవ్వాలని. సో మాకైతే ఇది పెద్ద సర్ప్రైజే. చిన్న చిన్న సర్ప్రైజ్లే పెద్దగా మాకైతే. సో చూపిస్తా ఏంటనేది. మేము బర్త్డేస్ కూడా సింపుల్గానే చేసుకుంటాం. ఛాన్సార్లు చూపించినా కూడా సింపుల్గా మా ఫ్యామిలీ వరకే చేసుకుంటాం. సో ఇప్పుడైతే వెన్నగడ్డ సర్ప్రైజ్ ఏంటి అనేది చూడండి ఫస్ట్ మీరే. నేను ఇక్కడ ఉందా అని చెప్పేసి ఇదంతా సందులో అంతా ఎత్తుకుతున్నా, కానీ ఇక్కడ ఉంది. ఇక్కడ వచ్చి పెట్టిండు. సో సైకిల్ అన్నమాట. అమ్మో ఇంత పెద్దదా! సో సైకిల్ అనమాట. వీళ్ళకి బర్త్డే గిఫ్ట్ వచ్చేసి సైకిల్. మార్నింగ్ లేచి వాడు మస్తు సర్ప్రైజ్గా ఫీల్ అవుతాడు. ఇప్పుడు కూడా వాడు జస్ట్ వండిండు. విన్ను అంటే లేస్తాడు, అట్లా వండిండు. జస్ట్ ఇప్పుడు వండిండు. అందుకే మా హస్బెండ్ కాల్ చేస్తున్నాడు. పిల్లలు పడుకుంటే చెప్పు, వస్తా సైకిల్ తీసుకొని అన్నాడు. పడుకున్నారని చెప్పిన. సో ఇట్లా పెట్టేసి వెళ్ళినమాట. వస్తాను కొంచెం పని ఉందని చెప్పేసి. ఇప్పుడైతే తీసుకెళ్ళి లోపల వెళ్దాం. మార్నింగ్ విన్నుగల రియాక్షన్ చేద్దాం. సో ఈడైతే పెట్టినా అన్నమాట. పాత సైకిల్కి అయితే బట్టలన్నీ ఆరకేసిన, పచ్చి ఉన్నాయి, ఆరలేకుండే రోజు. సో కొత్త సైకిల్ వచ్చేసి ఈడ పెట్టిన. వాడు మార్నింగ్ లేవగానే షాక్ అవుతాడు అనమాట ఇట్లా వచ్చి. సో గణేష్ వచ్చిన రోజు సైకిల్ కూడా వచ్చింది, ఎందుకంటే రేపే బర్త్డే కాబట్టి. సో నేను కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను అనమాట మార్నింగ్ మా వెన్నుగాడి రియాక్షన్ చూడడానికి. కానీ మా పిల్లలు తొందరగా లేసేస్తారు, అందులో వాడు బర్త్డే కాబట్టి వాడు ఇంకా తొందరగా లేస్తాడు. అదే అనుకుంటున్నాడు బర్త్డే అని. పిల్లలకి ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా. సో వాడు ఇంకా తొందర లేవచ్చు. వాడు లేసే టైంకి నేను లేస్తే రియాక్షన్ అంతా క్యాప్చర్ చేయవచ్చు. ఒకవేళ లేకుండా అంటే వాళ్ళు 5 గంటలకి ఎప్పుడు పడితే అప్పుడు లేచి కూర్చుంటారు. ఒక్కోసారి బొమ్మలు చూసుకుంటూ కూర్చుంటారు. అట్లనే లేట్గా లేచింటే బాగుండు, నేను లేచిన తర్వాత లేచింటే బాగుండు. ఒక్కోసారి అట్లా లేస్తారు, ఒక్కోసారి తొందర లేస్తారు అనమాట. ఈరోజు లేట్గానే పడుకున్నారు కాబట్టి లేట్గానే లేస్తే బాగుండు. ఎందుకంటే వాడి అన్ని మెమరీస్ క్యాప్చర్ చేయొచ్చు కదా. వాడి ఎక్స్ప్రెషన్ ఏంటి అనేది ఇప్పటికి లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. సో నేనే వాడికంటే ముందు లేవడానికైనా ట్రై చేస్తా. కంపల్సరీ వీడియో అయితే షూట్ చేస్తాను. వాడి ఎక్స్ప్రెషన్ చూడాలి మెయిన్గా. అందుకే మా హస్బెండ్ కూడా ఈ మ్యాటర్ అనేది మళ్ళీ వాడి మైండ్కి రాకుండా చేసి లేకపోతే వాడు గుర్తుకుండే 2-3 వీక్స్ ముందు కూడా. కానీ ఇప్పుడు కంప్లీట్గా మర్చిపోయాడు వాడు. సో మార్నింగ్ చూద్దాం. ఇంత పెద్దగానే పెద్దగా ఉంది, కానీ ఇంకా వీల్స్ ఉన్నాయి తీసుకున్నావు కాబట్టి సరిపోయింది. వాడు పొద్దున్న లేచి ఎక్స్ప్రెషన్ ఇచ్చేలోపు మనం లేచి వీడియో తీయాలి, లేకపోతే అదంతా మిస్ అవుతాం. నేను లేవాలి ఫస్ట్. వాళ్ళు లేటే వండింది కాబట్టి లేటే లేచింటే బాగుండు. కానీ వాడు ఎగ్జైట్మెంట్ ఎక్కువలో ఉన్నాడు కాబట్టి తొందరగా లేస్తాడేమో అని. షాక్ ఇట్లా గుడ్లు ఇట్లా 2 పైకి తీస్తాడు. మమ్మీ ఇది ఎవడో తెచ్చారు అంటాడు. వాన్ కానీ ఇంత పెద్దగా అనిపిస్తుంది. పెద్దగా సరిపోద్దా?
అంటే ప్రతి సైకిల్స్కి ఆ వీల్స్ ఉంటాయి. వాడు కూర్చొనికి పోయింది మెయిన్ కట్ చేసిన, వాడు ఆరామ్సే ఇక్కడ పెట్టుకొని కూర్చోవచ్చు, వెళ్ళొచ్చు. వాడు స్కూల్ కూడా తీసుకెళ్ళచ్చు. బాటిల్ కూడా ఉందా? నేను అసలు సైకిల్ అబ్జర్వ్ చేయలే. బాటిల్ బుట్ట అయితే పాతదాన్ని కూడా వచ్చింది, కానీ బాటిల్ కూడా ఉందా? బాటిల్ పెట్టుకోవచ్చు, ఇది తీసి వేరేది కూడా పెట్టుకోవచ్చు కదా. బాగుంది. నేను సైకిల్ అబ్జర్వ్ చేయలే అంతగానో. చిన్నోడు ఏడుస్తాడు, మరి నాకు ఏం లేదా? పాప మా చిన్న సైకిల్ కూడా విన్నుగాడు పుట్టుకప్పుడు సైకిల్, ఆ సెకండ్ కూడా ఇప్పుడు వాడికి ఇచ్చేది కూడా విన్నుగాడు సైకిల్లే. ఇప్పుడు కూడా విన్నుగాడితే వాడికంటూ కొనేలేం కదే సొంతంగా. అవును, వాడికి దేవాళ్ళ పాపం. కానీ ఫస్ట్ది ఇప్పుడు దొక్కేది పడిది. చిన్నోడు ఫస్ట్ సైకిల్ మట్టుకు ఈ సైకిల్స్ ఏం వద్దు, వాళ్ళ ఫస్ట్ సైకిల్స్ అవి ఉండుకోక ఎన్ని రోజులైనా. కానీ చిన్నోడు ఏడుస్తాడు. ఇంకా పెద్దోడు ఎట్లా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతాడు అనేది నాకు బాగా తెలుసు. ఇంకా ఆ సైకిల్ పట్టుకొని రేపు కిందికి పోదాం పైకి పోదాం అనుకుంటూనే ఉంటాడు చూడు. తిరుగుడే ఎక్కువ చేద్దాం అంటాడు. చాక్లెట్స్ తెచ్చినావా? తేలేవు కదా, రేపు పొద్దున్న తీసుకుందాం అంటావు. అది తెలుసు ఈ కథలు. హ్యాపీ బర్త్డే లడ్డు. పొద్దున కాదు, ఇప్పుడే పొద్దునైంది. అందరు జస్ట్ ఇప్పుడే లేచిన 7-10 అవుతుంది. నిన్ని వాళ్ళకు పిల్లలకు జరాగు కొంచెం తినబెట్టుకో. గుర్తుకుంది అలాంటి సైకిల్ విషయం. అది కూడా ఎట్లా బాగా గుర్తు పెట్టుకున్నా, మర్చిపోయినా అనుకున్నా. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మా విన్నగాడు బర్త్డే. ఎన్నిసార్లు ఉంటావురా? మా విన్నగాడు బర్త్డే. సో నాకు గుర్తుకెళ్ళేది అప్పటి మర్చిపోయిన లేవు అంటుండు, మర్చిపోయినా. అంటే ఏవో డ్రీమ్స్ వచ్చినాయి, అలా ఉండి అట్లేమనుకున్నది. సడన్గా గుర్తుకొచ్చింది, దాన్ని మళ్ళీ వేసిన. సో అనేది ఇప్పటిదాకా అయితే హాల్లో తీసుకెళ్ళలేము, తీసుకెళ్ళి చూపిద్దామని. అంటే వాడే వెళ్ళది సడన్గా వెళ్ళి చూడాలి. ఏమైందిరా, సరదైందా నీకు? మాగు సడన్గా కూడా ఆయన దీపాలు కూడా ఉన్నాయి. నా చెక్ చేస్తుంటా, గాలి వస్తుంది కొంచెం. ఫోన్ ఇందులో షార్ట్ కూడా తీద్దాం. దయ్యంలో ఆ క్యాట్ దయ్యమైంది, అన్ని తింటే ట్రైన్ ఏవేమో దయ్యం సినిమాలు చూసుకుంటాం. ఎవరు సార్? మీరు సార్? అయ్ దీపం ఫుల్ ఉంది, ఒత్తులు ఒకటి చిన్నగానే అడ్డు పెడతావా? తీసుకురావాలా? సైకిల్ చూసాక వెన్నుగడ ఎక్స్ప్రెషన్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఈ వీడియో మటుకు ఇంతే. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.